ఎన్ని క్యూసెక్కుల నీళ్లు ఆంధ్రాకు మలుపుతున్నారో, ఎన్ని క్యూసెక్కుల నీళ్ళ ప్రవాహం ఉన్నదో మరి తెలియదా రాష్ట్ర ప్రజలకు? మరి నేషనల్ వాటర్ కమిషన్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో మీరు చూడండి, అక్కడ చూడండి. ఇప్పుడు ఈ ప్రస్తుతానికి ఎన్ని నీళ్ళు అక్కడ బారుతున్నాయో రేవంత్ రెడ్డి గారు మీకు తెలియదా? రాష్ట్ర ప్రజల చెవుల్లో మీరు ఏం పువ్వులు పెట్టాలనుకుంటున్నారు? రాష్ట్ర ప్రజలు ఇంకా మీరు విజ్ఞత లేని వాళ్ళు, తెలియని వాళ్ళు, వాళ్ళకి విషయం ఏంది తెలియదు అనుకుంటున్నారా? మీరు బిందెలు నల్లొచ్చినప్పుడు బిందె నింపుకుంటాం, నల్లొచ్చినప్పుడు ఏది చెంబులు నింపుకుంటాం, ముంతలు నింపుకుంటాము, నల్లనే రాకపోతే నీళ్ళే రాకపోతే ఎట్లా నింపుతామని ఉదాహరణలు చెప్పడం కాదు. అక్కడ పరిస్థితులు మీరు చూస్తలేరా? కనిపిస్తలేవా? మీ కళ్ళు లేవా? కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్డి ప్రభుత్వమా? అంధ ప్రభుత్వమా? కళ్ళు లేని కబోది ప్రభుత్వమా? ఎన్ని నీళ్ళు అక్కడ పోతున్నాయి. కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర మోటార్లు ఆన్ చేయవచ్చు, నీటిని మరి నిల్వ చేయవచ్చు. కరువు పరిస్థితులు, ఎల్నినో ప్రభావం నుంచి రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రజానికాన్ని, రైతాంగాన్ని కాపాడవచ్చు. తాగునీటికి ఎద్దడి లేకుండా, సాగునీటికి ఎద్దడి లేకుండా రాష్ట్రాన్ని కాపాడవచ్చు. కానీ ఎందుకు మీరు ఈ దుశ్చర్యకు పాల్పడుతూ ఉన్నారు? ఎందుకు మోటార్లు ఆన్ చేయడం లేదు? ఎందుకు ప్రాజెక్టులను పడవ పెడుతున్నారు? ఇసుక దందా చేయడం కోసమా? ఎన్ని వేల లారీల ఇసుక, అక్కడ ఎన్ని వేల లారీలు ఉన్నాయి, ఇసుకను తరలిస్తూ ఉన్నాయి. ఏంది? ఇసుక కోసం రైతుల బతుకుల్ని బజారుకి ఇడుస్తారా?